తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర ఫోరం నాయకులు. పెద్దపల్లి జిల్లా మందని చౌరస్తాలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ వెంటనే అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అమరవీరులైన ప్రతి ఉద్యమకారుని కుటుంబానికి 25,000 రూపాయల పెన్షన్, ఉచిత బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు గడుస్తున్నప్పటికీ హామీల అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుంది అన్నారు. దీనిపై చొరవ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుల హామీలపై అసెంబ్లీలో తీర్మానం చేసిన మాట నిలబెట్టుకోవాలి అన్నారు. ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శివ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మన మంతని కూడలిలో మాన్య శ్రీ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలోని అంశాలను ఏమిటంటే, ఎలక్షన్ ముందు, ఎన్నికల ముందు మన మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలము ఇస్తారని చెప్పింది. అట్లే అమరుల కుటుంబాలకు 25,000 పెన్షన్ ఇస్తారని చెప్పింది. ఇప్పటికీ 6 నెలలు గడిచింది, అయినా ఇప్పటికీ అమలు చేయడం లేదు. కాబట్టి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో మా ఉద్యమకారుల ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ 250 గజాల స్థలము, జార్ఖండ్లో ఇస్తున్నట్టుగా పెన్షను, అలాగే బస్సులో, రైల్లో ఉచిత ప్రయాణ సౌకర్యము, సంక్షేమ బోర్డు, నామినేటెడ్ పదవులు ఈ సమావేశాలలో తీర్మానం చేసి అతి తొందరగా మాకు